వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠాస్ డైరీస్. ఇవాల్టి నుంచి మాకు స్కూల్ స్టార్ట్ అయింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత స్కూల్కి వెళ్ళాలి కాబట్టి చాలా పొద్దున్నే లేసాము. రోజు చాలా టైం అంటే 8:30-9 వరకు పడుకుని ఇవాళ 6:30కే లేవడం వల్ల చాలా ఫ్రెష్గా అనిపించింది. మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి జడలేసుకుంటున్నాము. మీలో ఎంతమందికి వాటి నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యాయో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము, ఎందుకంటే మా ఫ్రెండ్స్ని మా టీచర్స్ని చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కాబట్టి. ఇప్పుడైతే మేము న్యూస్ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. అలాగే వాళ్ళ స్నాక్స్కి ఏంటో తెలుసా? పాప్కార్న్. మమ్మీ మాకు నిన్న నైటే కొన్ని జీడిపప్పులు కూడా నానబెట్టింది. వాటిని ఇప్పుడు తినేస్తున్నా. నేనైతే మొన్న స్టేషనరీ కొందామని డీమార్ట్కి వెళ్ళినప్పుడు చాలా స్పెషల్ ఐటమ్స్ కొన్నాను. వాటిని మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. మేము మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని క్రాకరీ ఐటమ్స్ పర్చేస్ చేశాము. అవి మేము షార్ట్స్లో చూపిస్తాము. త్వరలోనే రిలీజ్ అవుతుంది. స్టే ట్యూన్. మీ సిబ్లింగ్స్ కూడా ఇంతేనా? టీవీ రిమోట్ కోసం, ఫుడ్ ఈక్వల్గా షేర్ చేయడం కోసం, బట్టల కోసం గొడవ పడతారా? మా ఇంట్లో అయితే రోజు జరిగేదే. ఇప్పుడే ఒక చిన్నపాటి యుద్ధం అయితే జరిగింది, కానీ షూట్ చేయడం మర్చిపోయాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకున్నాము. మేమైతే మా డైలీ రొటీన్ని వ్లాగ్స్ రూపంలో షేర్ చేద్దాం అనుకుంటున్నాము. మీ దగ్గర ఏమైనా వ్లాగ్ ఐడియాస్ ఉంటే కమెంట్ చేసేయండి. మేము ఇంకా వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకొని హారతి తీసుకున్నాము. అలాగే స్కూల్కి టైం అవుతుందని చకచకా వెళ్ళి షూస్ వేసేసుకున్నాము. మమ్మీ డాడీకి బాయ్ చెప్పేసి ఇక మేము స్కూల్కి స్టార్ట్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాం మరి. బాయ్.